తెలంగాణలో ఈ అర్ధరాత్రి నుంచి వైద్య సేవలు నిలిపేస్తామని ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. అయితే ప్రతి నెల ఆరోగ్యశ్రీ నిధులు చేస్తున్నామని ప్రైవేట్ హాస్పిటల్స్ యజమానుల్లో కొందరు రాజకీయం చేస్తున్నారని మంత్రి దామోదర రాజనరసింహ ఆరోపించారు. గత ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్న బిల్లుల్ని తాము చెల్లిస్తున్నామన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలన్నీ విజ్ఞప్తులపై తాను సానుకూలంగా ఉన్నామని కూడా అన్నారు. అయినా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తే ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలకు ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్ లేఖ రాశారు. వైద్య సేవల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. మరి ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు వెనక్కి తగ్గుతాయా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.